ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. భార్గవుని భావతరంగిణి వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక విభిన్నమైన అంశాన్ని పరిచయం చేయబోతున్నాను. భార్గవుని భావతరంగిణి ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలని వివరించడం, మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఈ తరం జనాలకి తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి అసలు ఎలా వృద్ధి చెందుతాయి అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక కాలం నుంచి ఇంకో కాలానికి, తరువాత తరాలకి, కాలాలకి ఇలా ఎట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అందజేయబడతాయి అనే విషయాన్ని మనం చూస్తే, ఇప్పుడు మన సంప్రదాయం అనే విషయం ఒకదాన్ని తీసుకున్నాం అనుకోండి. సంప్రదాయం అని అంటే ఏంటంటే అది కొద్ది జనాలకి, ఒక ప్రాంతంలో జనాలకి, లేకపోతే ఒక కుటుంబానికి, కొన్ని కుటుంబాల యొక్క సమూహానికి, ఒక ప్రాంతానికి చెందింది సాంప్రదాయం. సంస్కృతి అనేది ఏంటంటే ఒక విశాలమైన దృక్పథం అన్నమాట. అంటే ఒక రాష్ట్రం, కొన్ని రాష్ట్రాల సమూహం, ఒక దేశం, ఇందులో ఉన్న జనాలందరూ మనకి పాటిస్తే ఏదైనా సరే అది పాటించి వాళ్ళ పర్సనాలిటీ కానీ, లేకపోతే వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ భావ వ్యక్తీకరణ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, ఇవన్నీ కలిపి మనకి ఇది చేస్తే ఏంటంటే అది సంస్కృతి అన్నమాట. అంటే సంస్కృతి అనేది ఏంటంటే ఒక పెద్ద విశాలమైన దృక్పథం, అంటే ఒక పెద్ద ఏరియాకి ఇదైందనమాట. అంటే ఒక దేశానికి అనుకోవచ్చు. అంటే సంస్కృతి అని అంటే బేసికల్గా మనకి ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఒక కల్చర్ అనేది ఎట్లా డెవలప్ అవుతుంది అని అంటే ఒక తరం వాళ్ళు తర్వాత తరాల వాళ్ళకి, తర్వాత తరాల వాళ్ళకి, తర్వాత తరాల వాళ్ళకి ఇచ్చేయడం, వాళ్ళకున్న జ్ఞానాన్ని, జ్ఞాన సంపదని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందిస్తూ వస్తే అలా కొన్ని వందల సంవత్సరాల ప్రయాణం తర్వాత మనకి ఒక సంస్కృతి అనేది మనకి అలవడుతుంది. సంప్రదాయాలు అనంటే అది అది ఎట్లాగో కొంతమందికి, కొన్ని 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 కుటుంబాలకి, కొన్ని ప్రాంతాల వరకు అది ఇదే ఉంటుంది. కాబట్టి మన సంప్రదాయం అనేది ఒక చిన్న దాని యొక్క వ్యాప్తి అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే మన తెలుగు ప్రజలు ఒక ఇది ఉంటుంది, ఒక సంప్రదాయాలు ఉంటాయి, అట్లాగే తమిళ వాళ్ళకి వేరే ఇది ఉంటాయి, అట్లా రకరకాల సాంప్రదాయాలు ఇవి అనేది ఉంటుంది. సంస్కృతి ఇది అనేది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక భారతదేశం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని, ఒక ప్రమాణంగా తీసుకొని మనం చూసినప్పుడు ఏంటంటే వేరే దేశాలతో పోల్చి చూసినప్పుడు భారతదేశ సంస్కృతి ఇది, అమెరికా వాళ్ళ సంస్కృతి ఇది, ఐరోపా వాళ్ళ సంస్కృతి ఇది, ఆఫ్రికా వాళ్ళ సంస్కృతి ఇది అనేది విధంగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ నేను అసలు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మందికి ఆచార సాంప్రదాయాలకి, సంస్కృతికి, ఈ కాలం జనరేషన్కి తేడా అనేది తెలియటం లేదనమాట. అంటే ఏంటంటే ఒక కొద్ది మంది పాటించే దాన్నే సంస్కృతి కింద లెక్క కొడుతున్నారు అనమాట. అంటే ఇంకా అదే మన ఇది అది ఏంటంటే ఇది ఇది ఈ మెంటాలిటీ ఏంటంటే, ఈ భావ జాలం ఎలా ఉంటుందనంటే కూపస్థ మండూకం లాగా అనమాట. అంటే మనకి ఏమి తెలియదు. అంటే ఇప్పుడు ఒక ప్రాంతం వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక చోటే ఉంటారు, వాడు వేరే ప్రాంతాలకు వెళ్ళదు, వేరే దేశాలకు వెళ్ళదు. అంటే వాళ్ళకేం తెలియదు. అంటే ఏంటంటే మన ప్రాంతంలో మనకు చుట్టుపక్కల వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఏవైతే పాటిస్తారో అదే మన సంస్కృతి,
అనే విషయంగా భావిస్తున్నారు అన్నమాట చాలా మంది. అది అది తెలుసుకోవాల్సిన విషయం. ఈ కాలం జనాలు ఏంటంటే, ఈ తరం జనాలు మేము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంస్కృతి వేరు, సాంప్రదాయం వేరు. సంస్కృతి అనేది బిగ్గర్ వేరు. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే, మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయి అనేది నా యొక్క ఆలోచనగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక దేశంలోని జనాలు, మనుషులు ఎలా ప్రవర్తిస్తారో దాన్ని బట్టే దేశం యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. ఆ దేశాన్ని వేరే వేరే దేశం వాళ్ళు ఎలా పరిగణిస్తారనే దాని కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విధానం, వాళ్ళు అవతల వాళ్ళని ఎంత గొప్పగా చూసుకుంటారు, ఎంత బాగా మనకి ఇదవుతారు, అంటే వాళ్ళకి ఏమన్నా ఒక సమస్యలు వస్తే ఎంత బాగా ఆదుకుంటారు వాళ్ళని. ఇలాంటివి అనేది ఏంటంటే ఒక సంస్కృతి దీని కింద ఇదవుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సంస్కృతి అనేది ఇట్లా డెవలప్ అవుతుంది. అంటే ఆ దేశ ప్రజలందరూ, ఎక్కువ పెద్ద ప్రాంతం కింద చెందిన ప్రజలందరూ ఒక కట్టుగా ఉండి ఒకే రకమైన పద్ధతులు, అంటే అందరికీ ఒక మైండ్ సెట్, ఒక భావజాలం అనేది ఉండదండి. ఎందుకంటే రకరకాల మనుషులు, వాళ్ళ అనుభవాలు వేరు, వాళ్ళు చూసిన ప్రపంచం వేరు. ప్రతి వాళ్ళకి ఒక ప్రపంచం అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళ ప్రపంచం వేరే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. మనం ప్రపంచం అనేది ఒక డిక్షనరీ మీనింగ్ లాగా కాకుండా తీసుకుంటే, ఇక్కడ ప్రతి వాళ్ళ ప్రపంచం వేరు, ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన అనుభవాన్ని బట్టి మనం ప్రపంచం ఏమిటి, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం, ఆ చూసిన దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఉంటుందన్నమాట. అయితే ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు నేను సంస్కృతి సాంప్రదాయాలు అనుకుంటూ ఏవో పురాణాలు నేను ఇందులో చెప్పదలుచుకోలేదు. వాటన్నిటికీ పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. అవి చూసే కేటగిరీ వేరు. ఎట్లాగూ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, ప్రపంచంలో ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఏంటంటే, ఇక ముందు నుంచి నేను నా ఛానల్లో ఇది ఒక భావ తరంగిణి ఛానల్. అంటే భావాల యొక్క ప్రవాహం, అలల ప్రవాహం ఎట్లా ఉంటుంది, భావాలు ఎలా ఉంటాయి మనిషికి అనేది ఇక ముందు నుంచి నేను అందరికీ నా ఛానల్ ద్వారా తెలియజేయదలుచుకున్నాను. ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు వ్యక్తిత్వ వికాసం, అలాగే మనోవికాసం, ఈ రెండు గురించి మాట్లాడతారు. అయితే నేననేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వికాసం అనేది ఎప్పుడు వస్తుంది? వికాసం అనేది విజ్ఞానం ఉన్నప్పుడే వస్తుంది. అంటే అసలు ముఖ్యంగా ఏంటంటే, మనకి ఏదన్నా ఒక అంశం, ఇప్పుడు మనకి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఎందుకు వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఎలా వస్తుంది, దానికి కారణాలు ఏంటి, దాని పరిష్కార మార్గాలు ఏంటి, ఇలాంటివన్నీ మనకి తెలియాలంటే విజ్ఞానం అనేది కావాలి. అంటే దాని గురించిన విషయ పరిజ్ఞానం అయితే కావాలి మనందరికీ. కాబట్టి నేను ఇక ముందు నుంచి మనోవిజ్ఞానానికి సంబంధించిన అంశాలని, ఒక్కొక్క అంశాలని, అది సంబంధ బాంధవ్యాలకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలనే విషయం కానివ్వండి, అలాగే మన మనసుని ఎలా మంచి మార్గంలో, మంచి ఆలోచనతో ఉండే రకంగా చేసుకోవాలనే వాటిని కానివ్వండి. సో కాబట్టి ఇలాంటి విషయాల్ని నేను నా ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సైకాలజీ కానివ్వండి, లేకపోతే ఈ సైకియాట్రిస్టుల ఇది కానివ్వండి, ఇవన్నీ మనకి చాలా ఎక్కువైపోబట్టి
ఈ గూగుల్, వాట్సాప్లు, యూట్యూబ్లు అన్నీ ఎక్కువైపోబట్టి ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనం అదే ప్రపంచం అనుకుని దాన్ని నమ్మేస్తున్నాం. అది వేరే విషయం. అయితే ఇంత ముందు కాలంలో ఇవన్నీ ఏమీ లేవన్నమాట. అయినా కూడా ఏంటంటే ఇంత ముందు కాలంలో మనకి జరిగిన సంఘటనలు, మనకి చిన్నప్పుడు చెప్పిన కథలు, వీటి నుంచి కూడా మనం ఈ కాలంలో వచ్చే సమస్యలు ఎలా మనం ఆ, అన్వయించుకోవచ్చు, ఈ కాలంలో వచ్చే సమస్యలకి, మానసిక సమస్యలకి ఎలా అన్వయించుకోవచ్చు, దాని పరిష్కారాల మార్గాలు ఎలా మనం తెలుసుకోవచ్చు అనే దాని మీద నేను ప్రస్తుతానికి ఆ, ఈ రోజు అంశంలో నేను చెప్దాం అనుకున్నాను. కాకపోతే దీనికి అన్నిటికంటే ముందుగా ఏంటంటే నేను ఒక మనందరికీ బాగా చిన్నప్పుడు అందరూ బాగా తెలుసుకొని బాగా నూరు పోసారు. మనందరికి పెద్దవాళ్ళు కానీ, గురువులు కానీ, తల్లిదండ్రులు కానీ అందరూ నూరు పోసారు. ఏంటంటే అబద్ధములు ఆడరాదు, సత్యమునే పలుకవలెను, ఇలాంటివన్నీ నూరు పోసారు ఒక కథ ద్వారా. అది కథ ఏంటంటే నాన్నా పులి వచ్చే అనేది ఒక కథ, మనందరికీ తెలిసిన కథ. పాతతరం వాళ్ళకి అందరికి తెలుసు. అంటే ఇప్పుడు తెలుగు మీడియాలు లేవు, ఇవి లేవు. మరి ఈ కాలం ఇంగ్లీష్ మీడియం సిలబస్లో ఈ కథని ఎంతవరకు వాళ్ళ సిలబస్లో ఉందో లేదో నాకైతే ఇప్పుడు తెలియదు. అయితే మనందరికి తెలిసిన కథ బాగా ఏంటంటే నాన్నా పులి వచ్చే కథ. అందులో ఏంటి, ఒక పిల్లాడు ఉంటాడు. ఒక పిల్లాడు ఉండి ఏదో వాళ్ళ నాన్న బయట పని చేసుకుంటూ ఉంటే, లేకపోతే వాళ్ళ నాన్న లోపల ఉండి పని చేసుకుంటుంటే ఈ పిల్లాడు బయట ఉంటాడు. బయట ఉండి ఒకసారి వచ్చి మనందరూ తెలిసిన కథ ఇది నేను వేరే ఇదిగా చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నేను ఈ కథ నుంచి ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు వివరిద్దామని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఈ కథని ముఖ్య దీనిగా నేను పరిగణిస్తున్నాను అనమాట. అయితే ఏంటంటే మొదటిసారి వచ్చి నాన్న ఆపులు వచ్చింది అని చెప్పి అరుచుకుంటూ వస్తే వచ్చి చూస్తాడు. బయట పరిగెత్తుకొచ్చి వాడు అని చూస్తాడు. ఎదురా పులి అని చెప్పి బయటికి రాగానే లేదు అంతా అబద్ధం ఊరికినే చెప్పాను అని చెప్పి అంటాడు. సరే అట్లా అబద్ధాలు చెప్పకూడదు నాన్న, నిజం చెప్పాలి, నిజం వస్తేనే చెప్పాలి, అది ఇది అని చెప్పి సరే ఎవరు రెండు మంచి మాటలు చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ రెండోసారి కాసేపు అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న పూలు వచ్చింది అని చెప్పాడు. అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ పరిగెత్తుకొస్తాడు. అమ్మో ఏమైపోయిందో నా పిల్లాడికి అని చెప్పేసి బయట పరిగెత్తుకొచ్చి చూసి ఏముందిరా పుల్లేదు ఏం లేదు ఊరికి అబద్ధాలని చెప్తున్నావు, ఎందుకుంది ఏముంది అది ఇది అంటే నేను ఊరికి ఎగతాడికి చెప్పాను అని చెప్తాడు పిల్లాడు. అప్పుడు రెండోసారి ఇంకొంచెం గట్టిగా చెప్పి గట్టిగా తిట్టి ఇంకా అట్లా అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్తే ఎవరు పట్టించుకోరు, నేను రేపు నిజమైనా కూడా ఆ అంశం ఏదన్నా అది ఎవరు పట్టించుకోరు అనేది చెప్తాడు. చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళి లోపల తన పని నన్ను చూసుకుంటాడు. అయితే ఈసారి పిల్లాడు ఇంకొంచెం బయటికి వెళ్ళి దూరంగా వెళ్ళి ఈసారి నిజంగా పులి వస్తుంది. అడవిలో నుంచి పులి, ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా చిరుత పులులు, కరోనా అని చెప్పేసి జనాలు ఎవరు లేకపోతే చిరుత పులులన్నీ అడవుల్లో నుంచి వచ్చేసేసి హైదరాబాద్ లో ప్రత్యేకంగా అడవుల్లో నుంచి రోడ్ల మీదకి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి పులులు. అట్లా నిజంగా పులి వస్తుంది. నిజంగా పులి వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ అరుస్తాడు పిల్లాడు మూడోసారి, నాన్నా పులి వచ్చింది అని చెప్పి. అప్పుడు ఈసారి తండ్రి రాడు. వీడు మొదటిసారి ఇచ్చేసాడు నన్ను, రెండోసారి ఇచ్చేసాడు, అబద్ధాలు చెప్తున్నాడు, ఊరికే సరదాగా అంటున్నాడు, అది ఇది అని చెప్పేసి మూడోసారి రాడు, పట్టించుకోడు. ఈసారి నిజంగా ఇప్పుడు మన కరోనా టైంలో పులులు కనుక బయటకు వచ్చిన నిజంగా పులి వస్తున్న బయటికి ఆ పిల్లాడిని తినేస్తుంది. సో ఇది మనకి చిన్నప్పుడు మన పాత తరంలో వాళ్ళకి అంటే 80 మరి పాత తరం ఏం కాదు, 80-90లో వాళ్ళ వరకు నాకు తెలిసినంత వరకు అందరికీ తల్లిదండ్రులు కానీ పిల్లలు ఉపాధ్యాయులు కానీ చెప్పిన మాట ఏంటంటే అబద్ధములు ఆడరాదు, సత్యంనే పలుకోవాలను అనేది ఇది మనకి తెలిసిన ఇది. అయితే ఈ అంశం నుంచి నేను ఈ కాలం జనాలు ఎక్కువ మంది జనాలు ఈ కరోనా వల్ల కానివ్వండి, వాళ్ళ
ఉద్యోగ వ్యాపారాలు దెబ్బతింటం వల్ల కానివ్వండి, కరోనా వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయ వనరులు లేకపోవడం, ఆదాయం తగ్గిపోవడం, వీటి వల్ల చాలా మందికి మొదలైన సమస్య అనేది అది దాని గురించి ఈ కథ నుంచి మనం మనం తెలుసుకుందాం. ఏమిటి ఇది ఏమిటి అనేది మనకి అంటే ఈ మనోవ్యాకులత అనేది ఎందుకు ఉంటుంది, ఎట్లా ఇదైతుంది, ఏమిటి అనేది మనం ఈ కథ నుంచి కూడా ఒక ఇదిగా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం ఏమైందంటే, కథలో ఏమైంది ఫస్ట్ టైము అంటే, ఇప్పుడు చాలా చాలా కుటుంబాల్లో చాలా మందిలో అది కుటుంబాలు అని అంటే నేను ఓన్లీ ఫ్యామిలీ రిలేషన్షిప్ చెప్పట్లేదు, ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించే చెప్పట్లేదు, అది ప్రొఫెషనల్గా అయినా సరే, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య జరిగే వాటికైనా సరే, ఏ ఏ సంబంధాలైనా కానీ రిలేషన్షిప్ అనేది, ఇక్కడ నేను సంబంధాల గురించి మాట్లాడుతున్నా అంటే ఒక పెద్ద వ్యూలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఒక విశాల దృక్పథంలో మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఒక సంబంధమే కాదు, ఏ సంబంధమైనా కానీ, ఏ ఇద్దరు మనుషుల మధ్య ఉన్న సంబంధమైనా కానీ. అయితే ఇప్పుడు మనకి ఏమిటంటే, ముఖ్యంగా మనకి సమస్యలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఎవరిని మనం ఆశ్రయిస్తామంటే, ముందర ఇంట్లో అయితే తల్లిదండ్రులు, లేకపోతే భార్య పిల్లలు, బయట ఫ్రెండ్స్, ఆఫీసు కొలీగ్స్, సహచరులు ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళతో మనం ఏదైనా మన విషయాలు ప్రస్తావిస్తాం. అయితే ఇక్కడ మనందరికీ తరతరాల నుంచి ఒక జాడ్యం అనేది మనకి పట్టుకొని పీడిస్తుంది అనమాట. అంటే నేను జాడ్యం అనేది ఎందుకని అన్నానంటే, ఈ రకమైన భావజాలం, ఈ రకమైన ఆలోచనల వల్ల చాలా తరతరాల నుంచి జనాలు ఎక్కువ నష్టపోతూనే ఉన్నారు, మానసికంగా కుంగిపోతూనే ఉన్నారు. కాబట్టి అందుకని నేను చెప్తున్నాను అనమాట, ఇది ఒక జాడ్యం అనమాట. ఈ జాడ్యం అనేది ఏమిటి, దీనివల్ల ఎట్లా ఎట్లా జనాలు ఇదవుతున్నారు అనేది నేను ఈరోజు మీకు తెలియజెప్తాం అనుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మన కథలో లాగానే, ఇప్పుడు మొదటిసారి నాకు ఏదన్నా ప్రాబ్లంగా ఉంది, నాకు ఇప్పుడు ప్రాబ్లం అని అంటే, ఇప్పుడు జీవితాన్ని ఒక రకరకాల అంశాల యొక్క సమ్మేళనమే జీవితం. అంటే అందులో మన కెరీర్, ఉద్యోగం, ప్రొఫెషన్, బిజినెస్ ఇది ఉంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అట్లాగే రొమాంటిక్ రిలేషన్షిప్ ఉంటుంది, భార్య రిలేషన్షిప్ ఉంటుంది, అట్లాగే డేటింగ్, ఒకవేళ అన్మ్యారీడ్ వాళ్ళకి, సింగిల్ వాళ్ళకైతే అన్మ్యారీడ్ వాళ్ళకి డేటింగ్ ఉంటుంది, అట్లాగే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అట్లాగే మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అట్లాగే ఒక పర్సనల్ గ్రోత్, నేనేమి అభివృద్ధి చెందలేకపోతున్నాను ఏ అంశంలోనూ కూడా, ఏ యాంగిల్లో కూడా అనేది అదొకటి ఉంటుంది. సో ఇట్లా రకరకాల సంబంధించిన ఏరియాల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనిషికి, ఏదైనా కావచ్చు అది. కాబట్టి మనం ఫస్ట్ టైం ఏంటంటే, ఇప్పుడు మనకి వీళ్ళందరూ దగ్గర ఉండేది ఎవరు, మనం దగ్గర ఎవరు వచ్చేస్తారు ఇంట్లో అయితే, మన పెద్దవాళ్ళు ఉంటే కనుక పెద్దవాళ్ళు, లేకపోతే భార్య భర్త, లేకపోతే పిల్లలు కొన్ని పెద్దవాళ్ళు అయితే, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే ఆఫీస్లో వాళ్ళు. సో వీళ్ళందరికీ ఫస్ట్ టైం ఏంటంటే సేమ్ దానిలాగానే ఇప్పుడు మనకి చాలా మంది, అంటే మీకు దీనికి ముఖ్యమైన దీనికి ఒక చిన్న ఉపోద్ఘాతంలో చెప్పాలంటే, అసలు నేను ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నానంటే, సో ఈ మధ్య ఏదైనా కానివ్వండి, ప్రాబ్లం ఏదైనా కానివ్వండి, అది కరోనా వల్ల కానివ్వండి, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, వేరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, మనీ వల్ల కానివ్వండి, ఇష్యూ కానివ్వండి, ఆస్తుల వల్ల కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారు అన్నమాట, సూసైడ్ అనేది వెళ్తున్నారు. సో అసలు ఆ స్టేజ్ దాకా ఎందుకు వెళ్తుంది అయిన తర్వాత చూశారు, చాలా మంది రాశారు ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో. కొంతమంది ఏమో అది సూసైడ్ అనేది అదొక పిల్లి పందల చర్య అని చెప్పి రాశారు, లేకపోతే అట్లా ఇచ్చేయకూడదు, ధైర్యంగా ఉండాలి అది అని చెప్పి రాశారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నెట్లో ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు, నిజంగా పర్సనల్గా పోయి ఆ మనిషి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు.
ఇదంతా ఏంటంటే చేతి దురద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా రాసేది అనమాట. అంటే వాళ్ళ భావాల్ని వాళ్ళ పోస్టుల ద్వారా ఇట్లా వ్యక్తీకరించడంలో తప్పు లేదు. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక మనిషికి అనేది ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నిజంగా ఏదన్నా చేయగలిగితే చేస్తున్నారా చేయట్లేదు అనేది తర్వాత సంగతి. అయితే నిజంగా చేయగలిగితే దాన్ని చేయగలిగే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు, భార్య, భర్త, క్లోజ్ ఫ్రెండ్స్. అందరు ఫ్రెండ్స్ కాదు. నాకు 1000 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళందరూ వచ్చి ఎవడు నన్ను కాపాడేవాడు ఎవడో 2-3 ఉంటారు అంతే. సో వీళ్ళు ఆఫీస్లో కూడా క్లోజ్ వాళ్ళు నీకు 2-3. అది అది పెద్దవాళ్ళు కావచ్చు, సుపీరియర్స్ కావచ్చు, లేకపోతే సేమ్ లెవెల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళకంటే కింద వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. సో వీళ్ళందరినీ కల్పిస్తే ఏంటంటే ఒక మనిషికి మనం స్థూలంగా మొత్తం అందరి ఈ విషయాల్ని ఒక స్థూలంగా పరిశీలిస్తే ఏంటంటే ఒక 15-20 మంది వేసుకోండి. ఒక 15-20 మంది ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ మనిషికి సహాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు, మాట సాయం చేసేవాళ్ళు, ఆర్థిక సాయం చేసేవాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఈ ఈ సమస్యలు, డిప్రెషను అది స్టేజ్ దాటిపోయి అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళిపోయి సూసైడ్ దాకా ఎందుకు వెళ్తున్నాయి అని అంటే, మనం ఈ నాన్నపూర్ వచ్చే కథలో నుంచి ఒక లీడ్ తీసుకొని చేయొచ్చు అనమాట. అంటే ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు ఈ డిప్రెషన్ ఇది అనేది ఎట్లా ఉంటుందనంటే, ఇదేమి ఒకసారి వచ్చేసేసి నరాలు తెగిపోయి జనాలు పిచ్చెక్కేసేసి చొక్కాలు దించుకొని శుద్ధ వీరభద్ర సినిమాలు ఏదో ఇచ్చేసినట్టుగా చొక్కాలు దించుకొని ఇదేటట్టుగా ఉండదు. అది ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల వల్ల, కొన్ని వాళ్ళ సొంత ఆలోచనల వల్ల, వీటన్నిటి సమ్మేళనం వల్ల ఒక రకమైన నైరాస్యం అనేది మనిషికి ఏర్పడుతుంది అనమాట. ఆ నైరాస్యం వచ్చినప్పుడు ఏంటంటే పక్కన చెప్పేవాళ్ళు ఉండి, మంచిగా చెప్పేవాళ్ళు ఉండి, దాని నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఉండాలి. కానీ మనకి ఉన్న జాడ్యం ఏంటంటే, ఏదన్నా మనం ఎవరన్నా మన దగ్గర వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు ఇది చాలా ఇది ఉందండి. అంటే మనం ఇప్పుడు నేను ఈ వీడియో చేసిన తర్వాత మీరు ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. మీరు ఇలాంటి రకమైన భావజాలాన్ని ఎంతమందితో, మీ పిల్లలతో కానీ, మీ తల్లిదండ్రులతో కానీ, మీ భార్యాభర్తలతో కానీ, ఎవరైనా మీ రెస్పెక్ట్ ఎవరైతే మీరు ఉన్నారో ఎన్నిసార్లు మీరు ప్రయోగించుంటారో అవతల వాళ్ళ మీద ఒకసారి ఆలోచించుకోండి. నేను కూడా నిజంగా షాక్ అయ్యాను అనమాట. అంటే నేను ఒక సైకాలజీ కోచ్గా ఇవన్నీ చదువుతుంటాను. సో చదువుతున్నప్పుడు రియల్గా నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అంటే ఎందుకు ఇంత ఇది వస్తుంది, ఎందుకు ఇంత ఇది వస్తుంది, అంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్లోకి ఎందుకు వెళ్తున్నారు అంటే, నేను ఒక డిప్లొమేట్ అండి సైకాలజీ, దీంట్లో అప్లైడ్ సైకాలజీలో. ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ, అప్లైడ్ సైకాలజీ, యాక్చువల్ రియల్ కేసుల మీద స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీ అందరితో పంచుకుంటున్నాను అనమాట. సో అయితే ఏంటంటే ఇది కూడా అంతే, సేమ్ మన నాన్నపులు ఇచ్చే కథలు లాగానే ఉంటుందన్నమాట. ఏంటంటే ఫస్ట్ టైం వస్తాడు ఒకడు, ప్రాబ్లం ఉన్నాడు ఎవరైనా కానీ వచ్చి చెప్తాడు, బాబు ఇది నా ప్రాబ్లం, ఇది నా ప్రాబ్లం అంటే, అదేం లేదు నువ్వు ఊరికి ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు ఎప్పుడు అట్లా ఆలోచించవాకు, నువ్వు ఒక్కడే అట్లా ఆలోచిస్తావు, ఇక్కడ ఎవరు లేరు, కరోనా గురించి నాకు డిప్రెషన్గా ఉన్నాను సపోజ్, ఆదాయం రావట్లేదు, డిప్రెషన్, అందరు ఉన్నారు, చుట్టుపక్కల అందరు ఉన్నారు, అదేం లేదు అందరికీ ఉంది, అందరికీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు. సో ఇది జరుగుతుంది. తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి, బాబు ఇది నా ప్రాబ్లం అంటే దగ్గర వాళ్ళకి కదా ఎవరికైనా చెప్పుకునేది. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏ మనిషికైనా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంది, ఎంతమంది ఇది ఉన్నా చివరికి అక్కడికి అనేది వచ్చేది ఎవరంటే ఈ 15-20 మంది వచ్చేది. అయితే వచ్చిన తర్వాత ఏముంది, మళ్ళీ రెండోసారి వస్తాడు వాడు ప్రాబ్లం. సరే వాడు మనిషి అన్న తర్వాత ఒకటి వేరే వాళ్ళతో ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది మనిషికి వచ్చిందంటే ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తను ఆ సమస్యని ఎదుర్కొని పరిష్కరించుకోగలగాలి, లేకపోతే రెండోది అయిన వాళ్ళతో లేకపోతే ప్రొఫెషనల్ హెల్ప్ దగ్గరకు పోవాలి.
ఇప్పుడు మనిషి రెండో ఆప్షన్ ఆశ్రయించేది ఎప్పుడంటే మొదటి తన వల్ల కానప్పుడు ఆలోచించి తన వల్ల కానప్పుడు ఏంటంటే రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్తారు. ఈ రెండో ఆప్షన్లో ఏంటంటే మనకి ఈ తరతరాలుగా వస్తున్న జాడ్యం అనేది ఇందులో నిక్షిప్తమై ఉంటుంది అన్నమాట, మనకు తెలియకున్నది. సో రెండోసారి వెళ్తాడు. రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటి బాబు, ఇది నా ప్రాబ్లం ఉంది, ఇది నా ప్రాబ్లం ఉంది, అది కాదు నేను చెప్తే ఏం లేదు నువ్వు అట్లా గంటావు, నువ్వే ఫీల్ అవుతున్నావు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అందరికీ కరోనా లేదా, అందరికీ ఇది కాలేదా, షాపులు మూతపడ్డాయి, హోటళ్ళు మూతపడ్డాయి, బిజినెస్ అన్ని మూతపడ్డాయి, అది ఇది అని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండాలని లేదు, రిలేషన్షిప్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. సో అట్లా మూడోసారి సరే రెండు సార్లు వీడు ఇచ్చేశాడు, మూడోసారి అరే సరే వీడు ఏదో ప్రాబ్లం అంటున్నాడు అని మూడోసారి అవతల వాడే సరే ఏదో మనవాడే కదా పోయి చూద్దామని చెప్పానంటే ఏమవుతుందనంటే సిచ్యుయేషన్ మన సుశాంత్ రాజ్పుట్ లాగా అవుతుంది అన్నమాట. పరిస్థితి ఏంటంటే మనిషి లేడు, అంటే ఫస్ట్ టైం చెప్పాడు, ఎవరు ఆన్సర్ చేయలా, ఈ కొట్టిపారేయడం, అవతల వాళ్ళ ఆలోచనలు బలహీనపరచడం, లేకపోతే తేలిగ్గా తీసుకోవడం, అవతల వాళ్ళు చెప్పింది సీరియస్గా తీసుకోకపోవడం, మనకు వచ్చిన ఏదో ఒక ఉచిత సలహా అనేది పడేయడం జరిగింది. జరిగితే అప్పుడు ఏమైంది, రెండోసారి వెళ్ళాడు, రెస్పాన్స్ లేదు, పరిష్కారం లేదు, చూపించలేదు. అయినోళ్లే, నేను ఎవరో బయట వాళ్ళు ఎవరు అనట్లేదు, నేను జనరల్గా ఇది జరిగేదన్నమాట, ఇది అందరి జీవితాల్లో జరిగేదే. మనం ఇంతకుముందు కాఫీ డే CEO సిద్ధార్థ గురించి మాట్లాడుకున్నా, ఆయన మరి కోటేశ్వరుడే, ఆయన ఎందుకు చేయడానంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఆ 15-20 మంది అయిన వాళ్ళు మనవాళ్ళు అనేది ఎవరుంటారో వాళ్ళ నుంచి కావాల్సినంత సహకారం ఇది ఉండదు. అంటే దీనికి కారణం వేరే కారణాలు చాలా చాలా ఉంటాయి. అంటే నేను యాజ్ ఏ సైకాలజిస్ట్ నేను చాలా కారణాలు చెప్పగలను, ఇచ్చేయగలను. కానీ ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే మనకి ఈ సపోర్ట్ అనేది ఉండాలి. రెండోసారి వెళ్ళాడు, సపోర్ట్ లేదు. అప్పుడు మూడోసారి ఏం చేస్తాడు, మనిషి నాకు అనవసరం, సపోర్ట్ లేదు కాబట్టి అనవసరం, ఇంకా నేను ఇచ్చేయడం అనవసరం. అంటే చెప్పాను కదా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి తనకి తను పరిష్కరించుకోగలగాలి, రెండు అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళ దగ్గర ఇచ్చేసుకోగలగాలి, లేకపోతే అయిన వాళ్ళ వల్ల కూడా వాడు ఏమి చేయలేకపోతే ప్రొఫెషనల్ తీసుకోవాలి. ఈ రెండింటి వల్ల కాదు, ఇంకా ఆప్షన్ ఏముంటుంది వాళ్ళకి. సో ఇది జరిగిందనమాట. సో ఇది అంతా జరగడానికి ఏంటంటే, సరే ఇప్పుడు మనకి నార్నాపూర్ వచ్చే కల్లో లాగా 2 సార్లు కొట్టిపారేశారు అనుకున్నాం. కొట్టిపారేయడానికి పైగా ఇంకొక ఇదేంటంటే వీళ్ళు అనే మాటలు అనమాట, అంటే ఇంకా ఎదురుగా అనే మాటలు అనమాట. దీన్ని మనకు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్వాలిడేషన్ అంటారు అన్నమాట. అంటే అవతల వాళ్ళు చెప్పిన వాళ్ళ ఒక ఫీలింగ్ ని, వాళ్ళ ఒక ఇమోషన్ ని కొట్టిపారేయడం అనమాట. అదేముండదు నువ్వు ఒక్కడే ఫీల్ అవుతున్నావు, అట్లా ఇంకెవరు లేరు అనే రకంగా ఇచ్చేయడం. సో అట్లా ఇచ్చేసినప్పుడు అట్లా ఇచ్చేయడాన్ని ఏంటంటే మనకు ఇన్వాలిడేషన్ అని చెప్పి అంటారు అనమాట. ఏంటంటే ఆ ఇమోషన్ తప్పు, అలాంటి ఫీలింగ్స్ నీకు రాకూడదు. అంటే మీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనకి ఇలాంటివి చిన్నపిల్లల దగ్గర మనకి ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇది నేను అనేది ఒక ఐడెంటిటీ ఫామ్ కావడానికి చాలా ఏడు పడుతుంది. సపోజ్ ఒక 20 years అట్లా వరకు ఏంటంటే తన ఒక ఐడెంటిటీ అనేది ఫామ్ అవుతుంది, అంటే కోర్ ఐడెంటిటీ అనమాట. తర్వాత వచ్చేది ఏంటంటే ఇంకా సోషల్ రిలేషన్షిప్స్ బట్టి బయట సంఘంలో వాళ్ళు ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మంచి వాళ్ళతో అయితే మంచి ఐడెంటిటీ వస్తుంది, చెడ్డ వాళ్ళతోనూ స్కామర్లతోనూ అయితే వాళ్ళ అదే ఐడెంటిటీ అనేది వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ చేసుకుంటారు అనమాట. అయితే ఇది అంటే ఇప్పుడు ఫీలింగ్స్ అనేది ఏంటంటే రైట్ రాంగ్ అనేది ఏమి ఉండవు అండి. దే ఆర్ ఫీలింగ్స్ ఓన్లీ. మనకు కావాల్సిందల్లా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని దాన్ని
ఎంపతి అంటారు అన్నమాట. అంటే దానికి కావాల్సిన ఒక ఓకే పర్వాలేదు, నేను నీ సిచ్యుయేషన్ ని నేను అర్థం చేసుకోగలను, కాబట్టి ఈ సిచ్యువేషన్ లో అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇన్వాలిడేషన్ అనేది ఉండకూడదు అనమాట. ఈ బలహీనపరచడం, అవతల వాళ్ళని తేలిగ్గా తీసుకోవడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒకళ్ళు అట్లా ఇదైతున్నారని అంటే ఆ మనిషి అంటే చాలా ఆలోచించి చాలా డిప్రెషన్ స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత కానీ మనం వేరే వాళ్ళని ఆశ్రయించం. కొంతమంది ఉంటారు మన వాళ్ళకి ఇచ్చేయాలన్నా కూడా వాళ్ళు ఎంతో ముందు లోపల 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 ఆలోచించి 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 ఇచ్చేస్తే కానీ మనం ఇచ్చేయలేము అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇది ఇది ఒక జాడ్యూ, ఇది మనం ఆలోచించాల్సింది అనమాట. ఇన్వాలిడేషన్ అనేది ఏంటంటే మనం చేయకూడదు. ఇది ఇది ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నది అనమాట. ఇప్పుడు అంటే నిజంగా నాటకం వేసి ఇచ్చేసే వాళ్ళకి అది అది ఓకే. అంటే ఇప్పుడు మనం ఆ, ఏదో పాత సినిమా ఒకటి ఉంది, గుర్తు రావట్లేదు, శోభన్ బాబు సుహాసిని అనుకుంటా. పిల్లాడు స్కూల్కి వెళ్ళను షూ వేయగానే షూలో తేలు ఉంటుంది. యాక్చువల్గా షూలో తేలుంటే పిల్లాడు షూ వేసి స్కూల్కి రెడీ చేయగానే అమ్మ కాలుకి ఎదుగు కుడుతుంది, కాలుకి ఎదుగు గుచ్చుకుంటుంది, కాలుకి ఎదుగు గుచ్చుకుంటుంది అంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు అని చెప్పి స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో దించేస్తుంది తల్లి. దించేస్తే తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ ఇంటికి రావడం కదా, తను ఇంటికి వచ్చేస్తుంది స్కూల్లో దించేసి. తర్వాత స్కూల్లో దించిన తర్వాత వాడు స్కూల్లో పిల్లాడు సడన్ గా పడిపోతాడు. సడన్ గా పడిపోయిన తర్వాత ఏమైంది 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 అని చెప్పి చూస్తే ఆ పిల్లాడికి మళ్ళీ చూడగానే షూస్ అన్ని తీసేసి చూస్తే ఆ షూలో తేలు ఉంటుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఈ ఇన్వాలిడేషన్ అనేది కొట్టిపారేయడం అనే దాన్ని ప్రదర్శించడం ద్వారా నష్టం ఎవరికి జరిగింది? అట్లాగే పిల్లలు ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు చెప్తుంటారు కడుపు నొప్పి వస్తుంది, తల నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, వేలు నొప్పి వస్తుంది. ఇట్లాంటివి ఏంటంటే మనం వాళ్ళ దగ్గర ఇదిగా వాళ్ళ పేరెంట్స్ గా లేకపోతే వాళ్ళ దగ్గర వ్యక్తులుగా ఏంటంటే అవతల వాళ్ళు గ్రహించగలగాలి అది నిజంగా, లేకపోతే ఊరికినే స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి వేసే వేషాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటిదన్నమాట. మనం చాలా ఇదండి మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత నేను ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయనంటే కొన్ని వందల సిచ్యువేషన్స్ వచ్చుంటాయి ఇప్పటిదాకా మనకి. మనం వేరే వాళ్ళకి చేసింది కానీ వేరే వాళ్ళు మనకి చేసింది కానీ ఇట్లా కొన్ని వందల సిచ్యువేషన్స్ వచ్చుంటాయి అనమాట మన జీవితంలో ఇప్పటి వరకు. దీనిగా కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క జాడ్యాన్ని మనం వదిలించుకోవాలి. అంటే ఇప్పుడు మన దగ్గరికి అంటే ఎందుకు ఇలాంటివి నేను చెప్పదలుచుకున్నా అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లల పెంపకం విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటివి చాలా ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నమాట పేరెంటింగ్ లో. ఇట్లా మనం నిజమైన ఎమోషన్ ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తామో, ఎప్పుడైతే మనం తొక్కిపడతామో, ఎప్పుడైతే మనం తేలిక కొట్టిపారేస్తామో నిజమైన ఫీలింగ్స్ ని, అప్పుడు వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా పిల్లలు వాళ్ళలోనే దాచుకోవడం మొదలు పెడతారు అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఏం చెప్పినా సరే అమ్మ నాన్న తాత బామ్మ ఎవరైనా సరే రెస్పాండ్ కాదు, వాడు కొట్టిపారేస్తారు అనే ఒక భావన అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. బౌండెడ్ అయిపోయి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏంటంటే వూండెడ్ ఇన్నర్ చైల్డ్ అంటారు అనమాట. అంటే ఒక అడల్ట్ అనేవాళ్ళు పేరుకి అడల్ట్, బట్ చైల్డ్హుడ్ లో వాళ్ళు వూండెడ్, అంటే అది ఎమోషనల్, అదేంటంటే ఒక రకంగా సైకలాజికల్ అండ్ ఎమోషనల్ అబ్యూజ్ అనమాట. పిల్లల్ని ఇచ్చేయడం అంటే చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే. సో ఈ వూండెడ్ ఇన్నర్ చైల్డ్ అనేది పెద్దగా అయ్యి రేపొద్దున అడల్ట్ అయ్యి వాళ్ళు వేరే రిలేషన్షిప్స్ లోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు వేరే సోషల్ గా సామాజికంగా బయట జనాల్లో తిరిగి వాళ్ళ సర్కిల్ ఎప్పుడైతే పెంచుకోవాలన్నప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనం అంటుంటాం ఇంట్రావర్ట్ 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 అని చెప్పేసి, అంటే ఎక్కువగా మాట్లాడరు, ఎవరితో కలవరు,
అని చెప్పి అంటుంటాం. ఎందుకంటాం మనం ఇంట్రావర్ట్ 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 అంటే ఇలాంటి వాళ్ళు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని అవతల వాళ్ళు తొక్కి పట్టడం ద్వారా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని లోపలే దాచుకోవడం స్టార్ట్ చేశారనమాట. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు రేపు పెద్ద అయిన తర్వాత ఏమవుతారంటే వాళ్ళు సోషల్ గా దే విల్ బి ఇన్యాక్టివ్. మనకి యాక్టివ్ గా ఉండరు, ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకోదలుచుకోరు, ఎక్కువ ఇండివిజువలిస్టిక్ గా ఉంటారు, వ్యక్తిగత భావాలకే ఇది ఇస్తారనమాట. అంటే బాధపడుతున్నా చెప్పరు, సంతోషం ఉన్నా చెప్పరు, కోపం వచ్చినా చేయరు, అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో వీళ్ళని వూండెడ్ ఇన్నర్ చైల్డ్ అంటారు వీళ్ళని. ఒక స్టడీ చెప్పింది ఏంటంటే మనం పాత జనరేషన్ ని ఈ జనరేషన్ ని కంపేర్ చేసుకుంటూ పోతే ఈ నెంబర్ ఆఫ్ ఈ రిలేషన్షిప్స్ విషయంలో చాలా తేడాలు వచ్చినాయి. పాత 90s ముందు 2000 ముందు ఒక రకంగా ఉండేవి, ఇప్పుడు ఇంకా అంత ఫాస్ట్ అయిపోయి ఇదిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే చాలా తేడాలు వచ్చినాయి మనకి సంబంధ బాంధవ్యాల్లో. అంటే సంబంధ బాంధవ్యాల్లో మెయిన్ గా తేడాలు ఏం రాలేదు, మన ప్రయారిటీస్ లో తేడా వచ్చిందంటే. అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం? మనం డబ్బులకు ప్రయారిటీ ఇస్తున్నాం, మనం ఆస్తులకు ప్రయారిటీ ఇస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, మనం చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళతో స్కూల్ మేట్స్ తో సపోజ్ ఒక గ్రూప్ లో అందరం కలిసాం అనుకోండి, 10 మంది కలిసాం అనుకోండి, ఒక గెట్ టుగెదర్ లాగా పెట్టి ఇప్పుడు స్కూల్ వార్షికోత్సవాలకు వీటికి వెళ్ళాం అనుకోండి, ఆలంనై మీట్లకి వీటికి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత సంపాదించావు? ఇంతకుముందు ఎట్లా ఉండేవంటే క్వశ్చన్, ఏరా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, పెళ్ళి అయిందా, ఎట్లా ఉన్నారు, ఏంటి, ఏం చదువుతున్నారు, ఇది క్వశ్చన్. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంత దాకా చదువుకున్నా, ఏం ఉద్యోగం చేశారు, ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని ఇళ్ళు కొన్నావు, ఎంత పొలం కొన్నావు. సో ఇప్పుడు మనం సంబంధాలను చూసే విధానం మారిపోయింది అనమాట. ఏం లేదంటే డబ్బున్న వాటితో సంబంధం ఒక రకంగా ఉంటుంది, డబ్బు లేని వాటితో ఒక సంబంధం ఒక రకంగా ఉంటుంది. అంటే నేను ఉద్యోగం మానేసి నా సొంతగా ఒక బిజినెస్ పెట్టుకున్నానంటే చూసే విధానం వేరుగా ఉంటుంది. నేనేదో ఎంఎన్సీలో పనిచేస్తూ లేక అమెరికాలో లేక లండన్లోనో ఉన్నాను అని చెప్పానంటే చూసే విధానం వేరుగా ఉంటుంది. అది తేడా వచ్చింది. అంటే కానీ మనుషులో ఏం తేడా లేదు. అందరూ మనిషి అనేవాడు సంఘజీవి అనే అనుకునేవాడు ఏంటంటే సంబంధ బాంధవ్యాన్ని కోరుకుంటాడు. అది మనిషి యొక్క నీడ్, అవసరం. ఏ మనిషి సంబంధ బాంధవ్యాలని తెంచుకోవాలని చెప్పి నాకు వద్దు అని చెప్పి అనుకోడు. కాకపోతే ఏంటంటే మనకి ప్రతి మనిషికి ఏంటంటే నేను మామూలుగా నా ఇంగ్లీష్ వాటిలో కూడా రాస్తుంటాను అనమాట. మన జీవితాన్ని శాసించేవి రెండు. ఒకటి మన నమ్మకాలు, 2 మన ప్రాధాన్యాలు. నెంబర్ 1 బిలీఫ్స్ మన నమ్మకాలు. నెంబర్ 2 ప్రయారిటీస్ మన ప్రాధాన్యతలు. మనం దేనికైతే ప్రాధాన్యత ఇస్తామో అదే ఎప్పుడు మన చార్ట్లో పైన ఉంటుంది. దాని ప్రకారమే మన బిహేవియర్, మన ప్రవర్తన ఉంటుంది. సంఘంలో కానీ, మన ఇంట్లో కానీ, బయట కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఏదైనా సరే. ఈ ప్రాధాన్యతల లిస్టు ఏదైతే ఉందో మన దగ్గర దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఈ మారుతున్న దీని ప్రకారం ఏంటంటే మనం అర్థం చేసుకొని ఇచ్చేయాలన్నమాట. ఇన్వాలిడేషన్ అనే కాన్సెప్ట్ నేను ఈ కొట్టిపారేయడం అనేది మనం ఎప్పటి నుంచో మనం జీర్ణించుకోకపోయినా, మన నరాల్లో జీర్ణించుకుపోయినా ఇది. నేనేం చెప్తానంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మనం ఇన్వాలిడేట్ చేయడానికి, అవతల వాడు దానికి ఇది కావడానికి ఏంటంటే కారణాలు 2. ఒకటి అజంప్షన్.
అంటే అవతల వాడి ఆలోచనలు ఇలా ఉంటాయి, అవతల వాడి జీవితం ఇలా ఉంది, అవతల వాడి ఫీలింగ్స్ ఇలా ఉంటాయి అనేది మనకి తెలియకుండా మనం ఇట్లా ఉంటాయి అని చెప్పి ఊహించుకోవడం అజంప్షన్. నెంబర్ 2 జడ్జిమెంట్. అంటే వీడు ఇలా ఉన్నాడు కాబట్టి, వీడి సెటప్ ఇది కాబట్టి వీడి ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే జనరల్ గా మన జడ్జిమెంట్స్ ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు, నెలకి లక్షన్నర జీతం తీసుకుంటున్నారు అని అంటే మనం ఇమ్మీడియట్ గా ఎవరన్నా రేపు పొద్దున వచ్చి ఐటీ కంపెనీలో పనిచేస్తూ వాడి ఉద్యోగం ఏం ప్రాబ్లం లేదు, స్టాండర్డ్ ఉద్యోగం అనుకోండి, ప్రస్తుతానికి సెక్యూర్ ఉద్యోగం అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, అరే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా అని చెప్పి అన్నాడు అనుకోండి, డబ్బు పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వెంబడే మన నోటికి వచ్చేది ఏంటంటే నీకేంద్ర ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావు, లక్షన్నర జీతం తీసుకున్నావు, నీకేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది జడ్జిమెంట్ అనమాట. అంటే వాడు ఐటీ కంపెనీలో ఉన్నాడు కాబట్టి వాడికి ఏం ప్రాబ్లమ్స్ రాకూడదు. సపోజ్ వాడి పిల్లాడికో ప్రాబ్లం వచ్చింది, ఇన్సూరెన్స్ నెంబర్ దాటిపోయింది, ఒక 5 లక్షలు ఖర్చు అయినాయి, వాడి ప్రాబ్లం రాకూడదా? రావచ్చు కదా. సో ఇది జడ్జిమెంట్ అనమాట. మెయిన్ మనం ఇది చేయడానికి కారణం ఏంటంటే మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోవడానికి కూడా ఈ మధ్యలో కారణాలు ఏంటంటే మనకి తెలియని విషయాలను, అవతల వాళ్ళ జీవితం గురించి తెలియని విషయాలను తెలుసు అని చెప్పి అజంప్షన్ ఊహించుకొని కరెక్ట్ అని చెప్పి దాన్ని నమ్ముతాము. రెండవది ఏంటంటే మనకి తెలిసిన ప్రపంచాన్ని అవతల వాడి ప్రపంచంగా మనమే నిర్దేశిస్తాం. ఇది జడ్జిమెంట్. సో ఈ రెండు మానుకొని మనం ఎవరన్నా మనకి ప్రాబ్లం అనేది, సమస్య అనేది చెప్పినప్పుడు దానిని మన ఫిల్టర్తో కాకుండా, మనకి తెలిసిన ప్రపంచంతో కాకుండా, ఓహో వాడి ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు, వాడి ప్రపంచంలో ఉన్న సమస్యలు ఇవి, వాడి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఇవి అనేది మనం అర్థం చేసుకొని దానికి తగిన పరిష్కారం అనేది మనం చూపించగలిగితే అప్పుడు నిజంగా నేను చెప్పాను చూసారా, ఈ 15-20 మందే మనకి చివరికి అక్కడికి వచ్చేది అనేది, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ 15-20 మంది ఎవరైతే ఉంటారో మనిషికి, వీళ్ళు ఇలాంటి లక్షణాలని, ఇలాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోగలిగితే అప్పుడు మనిషి అనేవాడు నేను ఇందాక చెప్పినట్టు డిప్రెషన్ 3వ స్టేజ్లోకి వెళ్ళి మనకు కాకుండా పోయే పరిస్థితి రాకుండా ఉంటుందన్నమాట. ఇది ఎవరికైనా కానీ డబ్బు ఉన్నవాడు లేనివాడు అనేది ఏమీ లేదు. ఇప్పుడు కాఫీ డే CEO అని మనం ఇంతకుముందు కనుక తీసుకుంటే, ఆయన సూసైడ్ చేసుకుని డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తీసుకుంటే ఆయనకి ఏం తక్కువ, ఆయనకేం డబ్బులు లేక అంటే అది ఒక రకమైన జడ్జిమెంట్ అవుతుంది. మళ్ళీ అంటే జనరల్ గా ఆలోచిస్తే డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్నట్టుగా మనం ఆలోచిస్తే మామూలు వాళ్ళ కంటే డబ్బు ఉన్నవాడే కదా. సుశాంత్ రాజ్పుట్ ఉన్నాడు, బాలీవుడ్ లో ఉన్నాడు, 4-5 సినిమాలు చేశాడు, డబ్బులు ఉన్నాయి కదా, రిలేటివ్ గా డబ్బులు ఉన్నాయి. అంత డబ్బులు లేనివాడు ఏమంటారు, మన ఈ బాంబే స్లమ్ ఏరియాల్లో ఉండే వ్యక్తి అయితే ఏం కాదు కదా. అందుకే నేను ఇంగ్లీష్ లో నా లివ్ లైఫ్ గ్రేస్ఫుల్లీ అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఒక వీడియో చేశాను, మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని, ఆర్ కెన్ మనీ బై హ్యాపీనెస్, నాకు టైటిల్ అయితే గుర్తులేదు. బట్ ఈ విషయం అన్నాడు మెయిన్ ఏంటంటే, అయితే నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు నాకు కొంతమంది కామెంట్ ఏం చేశారంటే, మామూలుగా కూర్చుని ఏడ్చేదానికి ఒక BMW లో కూర్చుని ఏడ్చేదానికి తేడా ఉంటుంది అని చెప్పి అన్నారు. అని అంటే ఇక్కడ ఏడుపు అనేది ఏంటంటే ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ ఇది ఇచ్చేయడానికి నువ్వు ఎక్కడ ఇచ్చేసినా, నువ్వు BMW లో ఇచ్చేసినా కూడా ఏడుపు అనే ఎమోషన్ ని ఎంతసేపు సస్టైన్ చేయగలుగుతావు? అంటే నేను BMW లో ఉన్నాను కదా అని చెప్పేసి ఈ ఏడుపు ఇక్కడ మామూలుగా గంట ఏడ్చేది, నేను BMW లో ఏడుకోగానే అరగంట ఏడ్చేసేసి సమస్య పరిష్కారం అయిపోదు కదా.
ఎమోషన్ ఈజ్ ఎమోషన్. ఎక్కడైనా అంతే, డబ్బులు ఉన్నవాడికైనా అంతే, లేనివాడికైనా అంతే. ఇప్పుడు ఆకలి బాధ ఉంది, అది ఉన్నవాడికైనా ఇదే, లేనివాడికైనా అదే. ఇది ఉన్నాడైనా ఇంతే తింటాడు, లేనివాడైనా ఇంతే తింటాడు. కడుపులో పట్టేది అంతే ఎవరికైనా. కాకపోతే ఉన్నవాడికి కాల్ చేయగానే వస్తుంది, లేనివాడికి కాల్ చేయ వాడు పని చేస్తే గానీ రాదు, అదే తేడా. బట్ కావాల్సిన క్వాంటిటీ అయితే ఇంతే, ఎవరికైనా ఇంత తినగలుగుతారు, ఇంత కాకపోతే ఇంత తినగలుగుతారు వాళ్ళ దీన్ని బట్టి. రైట్. సో అట్లా అన్నమాట. అందుకే మనకి మనకి జీవితం ఒక చాలా మంది సక్సెస్ఫుల్ వాళ్ళ జీవితాలని మనం పరిశీలిస్తే ఏంటంటే, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు అంటే మామూలుగా ఏదో పుట్టాము, పెరిగాము, ఉద్యోగం చేసాము, పిల్లలు కన్నాం, పిల్లల్ని పెంచాము, రిటైర్ అయ్యాము, వాళ్ళకి ఆస్తులు ఇచ్చాము, పోయాము, ఇది కాదు జీవితం. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు సంఘ సేవకులు, నిజంగా సంఘానికి చేసిన వాళ్ళు, మన రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అంటే సంఘాన్ని జాగృతం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. వీళ్ళని ఇది మనకి పరిశీలిస్తే ఏంటంటే, మన జీవితం అనేది 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ది ఏంటంటే ప్లెజెంట్ లైఫ్. ఈ ప్లెజెంట్ లైఫ్ లో ఏంటంటే అంత మెటీరియలిస్టిక్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే అన్ని వస్తువులే, నువ్వు అన్ని సోఫాలు, నీకు మంది ఉండడానికి ఇల్లు, తినడానికి కార్లు, అంటే లగ్జరీ లైఫ్ అనమాట. అంటే నీకు ప్రాపంచికంలో సుఖాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయన్నమాట నీ దగ్గర ఫుల్ డబ్బు ఉంది, ఇది ఉంది, అది ఉంది. అదే జీవితం వాళ్ళకనమాట. ఇంకా వేరే జీవితం అనేది ఏమి ఉండదు. సో అదేంటంటే నెంబర్ 1 ప్లెజెంట్ లైఫ్. అంటే ఎప్పుడు ప్లెజరే మనకి. అంటే కూర్చోడానికి మంచి మంచి గొప్ప గొప్ప సోఫాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, ఫుల్ అన్ని రూమ్స్ ఎయిర్ కండిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇదొక రకమైన లైఫ్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసేసి లైఫ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే వీళ్ళ జీవితం, వీళ్ళు ఏంటంటే ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు అనమాట. అంటే ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు అంటే నార్మల్ లైఫ్ అనమాట. అంటే ఎప్పుడు ఎంగేజ్ అయ్యే ఉంటారు జీవితంలో. అంటే వాళ్ళకి ఫ్రీ వెకేషన్, ట్రావెల్ ఇట్లాంటివి అనేది ఏముండదు. బయటికి పోవడం, ఎంజాయ్ చేయడం, లైఫ్ అనేది ఏముండదు అనమాట. అంటే ఎంగేజ్మెంట్, చిన్నప్పుడు చదువుకోవడం, పెద్దగా ఉద్యోగం చేయడం, ఉద్యోగం అయిన వాళ్ళు పెళ్లి చేసుకోవడం, పిల్లలు కంటడం, వాళ్ళ పిల్లల్ని పెంచడం, చదివించడం, రిటైర్ అయిపోవడం, ఆస్తి కూడా పెట్టడం, మళ్ళీ ఆస్తి తీసుకెళ్ళి నెక్స్ట్ పిల్లలకి ఇవ్వడం, ఇంతే. తర్వాత 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 అవుట్, డెత్. లైఫ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఎంగేజ్ అయ్యే ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళకి ఏమి వేరే వ్యాపకం అనేది ఏమి ఉండదు. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ దిస్ ఇన్ ద వరల్డ్. 90% మంది ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. లైఫ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఏమీ ఉండదు. నాకు చదువుకున్నాం దాకా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగానికి తగ్గట్టు ఎవరి డ్రీమ్స్ వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తుంటారు. తర్వాత ఎవరో ఒకళ్ళు కట్టుకుంటారు, పిల్లలు కంటారు, వాళ్ళకి చేస్తారు, వాళ్ళకి వచ్చి డబ్బులు ఇస్తారు, రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకుంటారు, అట్లాగే ఎక్స్పైర్ అయిపోతారు. 90% ఆఫ్ ద పీపుల్ జీవితం ఇలా ఉంటుంది ప్రపంచంలో. పోతే మీనింగ్ఫుల్ లైఫ్ మూడోది ఏంటంటే అసలు మన లైఫ్, మన జీవితానికి సార్థకత ఏమిటి, మనం ఎందుకు పుట్టాము, మనం ఏంటి, మన వల్ల జనానికి ఉపయోగం ఏమిటి, మనకు తెలిసిన విషయాలు నలుగురికి ఎట్లా చెప్పాలి, మనం అవతల వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను ఎట్లా పెరగడానికి ఎలా మనం ఇచ్చేయగలం, అవతల వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అవి మనం ఎలా పరిష్కరించగలం. అంటే భారతదేశంలో ఉంటే 130 కోట్ల జనాల సమస్యల్ని నెత్తి మీద వేసుకొని ఆలోచిస్తూ ఎప్పుడు ఉన్నామని కాదు. కాకపోతే ఏంటంటే మనకి వీలున్నంతలో అసలు మనం ఎందుకు ఇచ్చేసాం. అందుకే అంటారనమాట, మనకి నిజమైన మనిషి అనేవాడికి నిజమైన పుట్టినరోజు ఎప్పుడయ్యా అంటే తను ఎందుకు పుట్టాను అనేది తెలుసుకోగలిగిన రోజు నిజమైన జన్మదినం మనిషికి. మామూలుగా జనరల్ గా జరుపుకునే జన్మదినం అంతా ఓన్లీ సర్టిఫికెట్ల కోసం మనం వేసే డేట్ ఆఫ్ బర్త్ అంతే. అంతేగాని నేను ఎందుకు పుట్టాను, నా వల్ల జనాలకు ఉపయోగం ఏమిటి, నేను ఏం చేయగలుగుతున్నాను సమాజానికి,
సమాజం నుంచి నేను ఇది నేర్చుకుంటున్నాను, ఇది నేర్చుకున్నప్పుడు నేను సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాను, ఇది తెలుసుకోవడం అనేది ఒక అర్థం అనేది సార్థకత అంటారు. అందుకే దాన్ని ఆ సార్థకత కలిగిన జీవితాన్ని జీవించగలగడం అనేది మీనింగ్ఫుల్ లైఫ్. ఇది ఒక 5% జనాలు ఉంటారు. కాబట్టి మొత్తం మీద మనం చూస్తే ఏంటంటే ఒక 5% ఏమో ప్లెజెంట్ లైఫ్, ఓన్లీ లగ్జరీ లైఫ్, డబ్బులు 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 డబ్బులు, వీళ్ళకి ఏమి ఉండదు అనమాట. తాతలు సంపాదించిన ఆస్తో, లేకపోతే లాటరీ నుంచి వచ్చిన డబ్బులు, లేకపోతే ఎవరి నెత్తి మీద చేయి పెట్టి వచ్చిన డబ్బులు ఉంటాయి. ఇది ప్లెజెంట్ లైఫ్ నెంబర్ 1. నెంబర్ 2 లైఫ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. 90% ఇదే జనాలు. మిగతా 5% ఏంటంటే నిజంగా పర్పస్, నాకు తెలిసింది నలుగురికి చెప్పడం, లేకపోతే తెలుసుకొని చెప్పడం. అందరికి తెలిసిందే అని అంటే జనరల్ గా ఏంటంటే మనం స్థూలంగా చూస్తే ఒక చదువు చదివిన వాళ్ళంతా ఒకటే తెలుసుంటుంది. కానీ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేనున్నానంటే నేను ఎంబీఏ చదివాను. చాలా మంది అనుకుంటారు నా ఎంబీఏ చదివాడు కాబట్టి వీడికి ఏదో ఇంతవరకే తెలుసుంటుంది అని చెప్పేసి. అంటే 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. మామూలుగా ఇంగ్లీష్ లో మనం చెప్పుకుంటే ఏంటంటే ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్, టేసిట్ నాలెడ్జ్ అంటారు అనమాట ఇంగ్లీష్ లో, ఇండస్ట్రీ టెర్మినాలజీలో. ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ ఏంటంటే మనకి విద్య ద్వారా వచ్చిన జ్ఞానం. అంటే మనం ఇంజనీరింగ్ చదివాం అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ చదివితే కన్స్ట్రక్షన్ వరకే తెలుసుంటుంది, మెకానికల్ చదివితే మెకానిక్స్ వరకే తెలుసుంటుంది, ఎలక్ట్రికల్ చదివితే కరెంట్ పని తెలుసుంటుంది. సో ఇది ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ అనేది 2వ నాలెడ్జ్ అనమాట. అదేంటంటే బయట మనం తెలుసుకునే నాలెడ్జ్, మనకి సొంతగా ఇంట్రెస్ట్ ఉండి ఉత్సాహం ఉండి నేర్చుకునే నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ అంటారు. సో అట్లా మనం తెలుసుకున్నది ఎక్స్ప్లిసిట్ నాలెడ్జ్ అనేది ఉద్యోగం చేయడానికి, డబ్బులు సంపాదించడానికి అంతవరకు ఉద్యోగం ఉన్నంత వరకు పనికొస్తుంది. కానీ మనం జనాలతో ఎలా ఇది చేయాలి, ఎలా ప్రవర్తించాలి, అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇదన్నీ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్. మనకి ఎవరు చెప్పరు. మనం చూసి అబ్జర్వ్ చేయాలి, మంచి వాళ్ళని చూసి అబ్జర్వ్ చేయాలి, సత్సంగం చేయాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మంచి వాళ్ళతో ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ మంచిగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ఇవన్నీ మనకి ఏ చదువులో లేదండి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే లైఫ్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎట్లా డెసిషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఎవరు చెప్పరు. బట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అవన్నీ కావాలి. మనకున్న గ్యాప్ ఇదన్నమాట. కాబట్టి మన స్థూలంగా ఇవన్నీ చూస్తే ఏంటి, మన దేశంలో ఉన్న ప్రతి మనిషి యొక్క, ప్రతి వ్యక్తి యొక్క బిహేవియరు, ప్రవర్తన, భావజాలము ఎలా ఉంటుందో ఇవన్నీ కలగలిపితే ఏంటంటే మనం చేసే విధానాలు, మనం ఆచరించేవి, ఇవన్నీ ఏంటంటే కలగలిపితే సంస్కృతి అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు సంస్కృతి అనేది ఒకటి అభివృద్ధి చెందాలంటే ఒక దేశానికి ఒక మనిషి లెవెల్లో ఎంత గొప్పగా ఉండి ఇది చేస్తేనే మనం ఇది అవుతుంది. మన గురజాడ గారు చెప్పింది అదే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్, వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయి. దేశం 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 అనుకునేటప్పుడు ఎవరు దేశం అంటే మనుషులే. ఇప్పుడు మనం అట్లాగే బయట ట్రాఫిక్ లో పోతూ ఉంటాం, ట్రాఫిక్ లో పోతాం, కార్లో కూర్చుంటాం, సిగ్నల్ పడుతుంది, ఏదో ట్రాఫిక్ అనుకుంటాం. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ ద ట్రాఫిక్. మనకి పక్కనోడి ట్రాఫిక్ అయినప్పుడు పక్కనోడికి మన ట్రాఫికేగా. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటాడు అనమాట. మనిషికి ద్వంద్వ ప్రమాణం ఏమిటి ఉందయ్యా అని అంటే, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మన సుఖము, మన ఇది చూసుకుంటాం ఎప్పుడు. అవతల వాడికి మనం కల్పించే కష్టం ఎప్పుడు మనం పట్టించుకోము.
కదా, ఇలాంటివి మార్చుకోవాలి మనం. ఇలాంటివి మార్చుకుని ఇచ్చేసేస్తే ఏంటంటే ప్రతి వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యి ప్రతి వాళ్ళు వాళ్ళు ఒక మంచి స్టాండర్డ్ అనేది అలవర్చుకొని మంచి మాటలు వింటూ మంచి చెప్పే వాళ్ళవి ఇదైతే మొత్తం దేశం డెవలప్ అవుతుంది. దేశం అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ పాటించేది రేపు ఒక సంస్కృతిగా ఒక కల్చర్ గా డెవలప్ అవుతుంది. ఇండియాలో కల్చర్ చేంజ్ అవుతుంది, వెస్టర్నైజ్ అయిపోతుంది. మొత్తం మనం పాశ్చాత్య దేశాలను ఫాలో అయిపోతున్నాం, మనం అమెరికాలో ఫాలో అవుతున్నాం అని అంటే ఇండియా ఏమి ఒక ఇండియా అనేది భారతదేశం అనేది ఒక పేరు అంతే. భారతదేశంలో నివసిస్తున్న జనాలందరూ చేస్తేనే కదా మనకి పాశ్చాత్య అయిపోతుంది సంస్కృతి అంతా అనుకోవడానికి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది అదనమాట. మనిషి అనేవాడు వ్యక్తి ఇండివిజువల్ లెవెల్లో సంస్కరింపబడితే దాన్ని బట్టి కుటుంబం బాగవుతుంది. కుటుంబం బాగైతే కుటుంబాల సమూహం బాగుపడుతుంది. కుటుంబాల సమూహం బాగుపడితే ఒక ప్రాంతం బాగుపడుతుంది. కొన్ని ప్రాంతాల సమూహం ఒక రాష్ట్రం బాగుపడుతుంది. కొన్ని రాష్ట్రాల సమూహం ఒక దేశం బాగుపడుతుంది. అందుకే నేను పర్సనల్ కోచ్ అయ్యానమాట. పర్సనల్ లెవెల్లో ఏదైనా సరే ఒక మార్పు అనేది రావాలంటే అది ప్రతి మనిషి దగ్గర ఉండాలి. అట్లాగే ఒక రిలేషన్షిప్ లో ఒక మార్పు అనేది రావాలంటే అది ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో ఎంతమంది ఉన్నారో అందరి నుంచి రావాలి. ఒకళ్ళ నుంచే వస్తే అది ఎప్పుడు నిలవదు. ఒకళ్ళ వైపు నుంచి వస్తే ఏంటంటే ఇప్పుడు 2 బండ్లు ఉన్నాయి, 2 ఎద్దులున్న ఒక బండి ఉంది అనుకోండి. 2 ఎద్దులున్న బండి ఒక బండి ఎప్పుడు ముందుకు పోవాలనుకుంటుంది, ఒక బండి వెళ్దాం నిదానంగా వెళ్తుంటుంది. అప్పుడు ఏమైతుంది, ఆ రెండు మీద కాడి ఉంటుంది కదా, ఎద్దుల బండిలో 2 ఎద్దుల మీద ఒక కాడి వేస్తారు. ఆ కాడి ఏంటంటే స్ట్రైట్ గా ఉన్నదల్లా ఇట్లా వంకరగా తిరుగుతుంది. వంకరగా తిరిగేటప్పటికి ఏంటంటే బండి తిరుగుతుంది. బండి తిరిగేటప్పటికి ఏంటంటే దాని గతి గమనం మారుతుంది. అప్పుడు మనం వెళ్ళాలనుకున్న గమ్యస్థానానికి వెళ్ళం. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి తన యొక్క వ్యక్తిగత లెవెల్లో సంస్కరింపబడాలి, మార్పు రావాలి, ఆలోచనల్లో మార్పు రావాలి. అప్పుడే సమాజం అనేది మార్పు వస్తుంది అనేది నా ఇదనమాట. కాకపోతే ఇలాంటి మనోవిజ్ఞాన సంబంధమైన విషయాల్ని నేను ఈ ఛానల్ ద్వారా ఇంక నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి నేను ప్రస్తావిస్తాను. చాలా టాపిక్స్ నా దగ్గర, అది నా ఆలోచన. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయం అని చెప్పానంటే ఇప్పుడు నేను ఒక తాళపత్ర నిధి తీసుకొని చెప్పొచ్చు వీడియోలో. తాళపత్ర నిధిలో క్వశ్చన్ ఆన్సర్లు ఉంటాయి. లేకపోతే అవి ఎందుకు చేస్తారు, ఇవి ఎందుకు చేస్తారు అట్లా చెప్పొచ్చు. కానీ అవన్నీ చదువుకోవడానికి పుస్తకాలు అవన్నీ మనకి ఇంకా మనకి అన్ని ఉన్నాయి, పుస్తకాలు అన్ని ఇది ఉన్నాయి. కానీ ఏంటంటే ఇట్లాంటివి ప్రాక్టికల్ గా మనం ఏమి చేయాలి అనేది చాలా తక్కువ ఇది ఉంటాయి అన్నమాట. పోతే నేను ఎక్కువ మన లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. నేను రాసేటప్పుడు అట్లాగే ఏదన్నా నాకు ఒక ఎగ్జాంపుల్ తాడితే దాన్ని బట్టే లీడ్ తీసుకొని రాస్తుంటాను. కాబట్టి అందరూ నా ఈ కొత్త ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అందరూ మంచిగా ఆదరించండి. మీకు ఏదైనా ప్రత్యేక అంశం ఏదైనా ఒక మంచి అంశం ఏదైనా మనోవిజ్ఞాన శాస్త్రం గురించి ఎట్లా ఇది కావాలి అనేది, ఎట్లా ప్రస్తుతం ఉన్న సమస్యలు, మనిషికి ప్రస్తుతం ఉన్న మానసిక సమస్యలు, ఇలాంటి వాటిని ఎట్లా అధిగమించాలి అనేది ఏమన్నా మైండ్లో ఉంటే దాన్ని మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నేను సంబంధం ఉన్న అంశాలన్నింటినీ క్రోడీకరించి ఒక వీడియో లాగా చేయడానికి ప్రయత్నిస్తాను.
కాబట్టి అందరూ ఆ, మీ అందరి సపోర్టు నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇది మంచిగా వీడియోలు చేయగలుగుతాను. సో నాది 2 పేజీలు ఉన్నాయండి ఫేస్బుక్లో. ఒకటి పరశురామ్ తలపులు అనేది ఒకటి పేజ్ ఉంది. సో అందులో ఇంతకుముందు నేను చాలా అంశాల గురించి ప్రస్తావించున్నాను. సో ఇప్పుడు నేనైతే ఏదైతే నా భావజాలాన్ని ప్రకటితం చేశానో అందరి ముందు, అవన్నీ పరశురామ్ తలపులు అనేది తెలుగులో పరశురామ్ తలపులు. పరశురామ్ అనేది నా కలం పేరు. ఆ కలం పేరుతో రాస్తాను. చిన్న చిన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అక్షర రూపంలో అక్కడ మీకు కనిపిస్తాయి. పరశురామ్ తలపులు అనేది ఒకటి ఫేస్బుక్ పేజ్ ఉంది, నా తెలుగు పేజీ దాంట్లో ఉంది. పోతే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి నేను నా థీమ్ ఏంటంటే లివ్ లైఫ్ గ్రేస్ఫుల్లీ. అంటే నా ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో అందరిలాగా మనం బతికామన్నట్టు కాకుండా ఆహా ఏం బతికాడ్రా అనేటట్టు అందరి జీవితాలు ఉండాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం డ్యాన్స్ చేసేటప్పుడు కనుక మనం ఎట్లాగా గ్రేస్ ఉంటే మనం ఆ డ్యాన్స్ని, ఆ నృత్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. అట్లాగే మన లైఫ్ అనేది ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనకు ఒక్కోసారి పైకి వెళ్తుంటే ఒకసారి కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది కిందకు వస్తుంది. ఇట్లాగే ఉంటుంది లైఫ్. లైఫ్ ఈజ్ లైక్ ఒక అలల యొక్క ప్రవాహం. కానీ అది కూడా ఏంటంటే ఒక గ్రేస్ఫుల్ గా ఉంటే అవతల వాళ్ళకి ఆదర్శవంతంగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆహా ఏం బతికాడరా అనడానికి, ఏదో బతికాడరా అనడానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. కాబట్టి లివ్ లైఫ్ గ్రేస్ఫుల్లీ అనేది నా థీము. అది నా ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ పేరు, లివ్ లైఫ్ గ్రేస్ఫుల్లీ అనేది. తెలుగు ఛానల్ పేరు భార్గవుని భావతరంగిణి. పోతే ఫేస్బుక్ పేజ్ వచ్చేసేసి పరశురామ్ తలపులు. ఇది నా ఫేస్బుక్ పేజీ. అందులో రైటింగ్స్ ఉంటాయి నావి. పరశురామ్ కలం పేరుతో రాస్తూ ఉంటాను, నా భావాల్ని వ్యక్తీకరిస్తూ ఉంటాను. కాబట్టి మీరు నా ఈ ప్రయత్నాన్ని, కొత్త ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఆస్వాదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను మీ అందరి దగ్గర. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక కొత్త అంశంతో, మనోవిజ్ఞాన సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. భార్గవ పిల్లుట్ల, పరశురామ్.